గైస్ మలయాళం ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకడు. దుల్కర్ సల్మాన్ ఆ స్క్రిప్ట్లు కానీ, ఆ సినిమాలు కానివ్వండి, వాయిస్ మాడ్యులేషన్ కానివ్వండి, ప్రెజెంటేషన్ కానివ్వండి చాలా బాగుంటాయి. ఆయన తీసిన ఏదైతే లక్కీ భాస్కర్ సినిమా ఉందో, లక్కీ భాస్కర్ ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అలాంటి దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి మరొక మూవీ రాబోతుంది. ఐఎమ్ గేమ్ అని ఒక సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్ ఏ విధంగా స్క్రిప్ట్ డిఫరెంట్గా తీసుకోవడం జరుగుతుందో, ఇది కూడా అలాగే ఉందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే లైక్ కొట్టేసేయండి, లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి రాబోతున్న మరో అద్భుతమైన స్క్రిప్ట్ అనుకుంటున్న ఐఎమ్ గేమ్ ట్రైలర్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని భాషల్లో దుల్కర్ సల్మాన్ అయినా అంటే సేమ్ మన తమిళ హీరో లాగా అనమాట. ప్రతి సినిమాను కూడా తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. సో చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. 3, 2, 1 గో. ఎవరో చెప్తుంటే విన్నాను, మన జీవితం అంత దేవుడికి సైతానికి మధ్య ఒక గ్యాంబ్లింగ్ చరిత్ర మాత్రం మానవ జాతి చరిత్ర అంతా పురాతనమైనది. గ్యాంబ్లింగ్ ఒకడు గెలిస్తే ఇంకొకడు ఓడిపోవాలి. సేమ్ ఇల్లులు పోగొట్టుకున్న లక్కీ భాస్కర్ లాగానే అనిపిస్తుంది. ఆ వాయిస్ ఓవర్ కూడా పోగొట్టుకున్న రాజుల వరకు ఓడిపోయేవాడు అర్థం చేసుకోలేని ఒక సీక్రెట్ ఉంది. గ్యాంబ్లింగ్ లో ఉన్న అతి పెద్ద సీక్రెట్. అందరూ అది లక్ అని నమ్ముతారు. గ్యాంబ్లింగ్ అనేది ప్యూర్ ఆల్గోరిథం. దుల్కర్ సల్మాన్ వాయిస్ భలే ఉంటది. వరకు అందరూ ఇక్కడ ప్లేయర్స్. ఇక్కడ చాలా రకాల బెట్టింగ్స్ ఉంటాయి, కానీ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. క్రాక్ చేస్తే చాలు, ది గేమ్ ఇస్ ఈజీలీ ప్రెడిక్టబుల్. I'm chaos in a tailor suit. What the fuck are you looking at? Fuck you do! I'm luck's worst habit. మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాటింగ్, వికెట్. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అండ్ ఫైనల్. విజువల్స్ చాలా బాగున్నాయి. గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు వస్తుంది. I need your help. Dan, please stop. నేను ఎప్పుడో ఒక పేషెంట్ లా మాత్రమే చూసాను. Just a patient. Okay. I'm the ghost at the table. I'm the last card they never saw. Loser. Psychiatrist bokka, you think I'm mad? I'm that emotional fool. Gambling అయినా లైఫ్ అయినా ఎప్పటికీ మర్చిపోకూడని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. Never give up. Never give up. I'm gonna send you everything. John Cena. వావ్, విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. బడ్జెట్ బాగానే పెట్టినట్టు. వావ్. And game. This is just a fleeting entertainment. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, ముందే చెప్తున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. మొత్తగా ఉందా? ఆగస్ట్ 20నా? ఏమైందిరా, అందరూ ఆగస్ట్లోనే సినిమాలు తీసుకొస్తున్నారు. మొత్తం ఆగస్ట్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మెయిన్గా ఆగస్ట్ 20వ తారీఖు వస్తుంది ఈ సినిమా. ఆగస్ట్ 26కే టాక్సిక్ ఉంది. ఆ తర్వాత 2 days తర్వాత ఈతా ఉంది. అండ్ ఈతా మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే టాక్సిక్ నుంచి కొంచెం దూరంగా రిలీజ్ చేయాలని చెప్పి. ఆగస్ట్ 20కి తీసుకొస్తున్నారు. బట్ దుల్కర్ సల్మాన్ మరో డిఫరెంట్ స్క్రిప్ట్లో రావడం జరిగింది. కొన్నిసార్లు నాకు వైబ్ కనిపిస్తుంది. ఎలా అంటే లక్కీ భాస్కర్ చూస్తున్నాం అన్న వైబ్ కనిపించింది. ఎందుకంటే ఆ వాయిస్ అలాగే ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడం అలాగే ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ చాలా స్టైలిష్గా ఉంది. చాలా బడ్జెట్ పెట్టినట్టు. సో ప్రజెంటేషన్ చాలా స్టైలిష్గా ఉంది. ఆగస్ట్ 20వ తారీఖున రాబోతుంది. సో ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్ సినిమాలు చాలా డిఫరెంట్గా స్క్రిప్ట్ ఉంటాయి. అండ్ మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన స్టోరీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చూడాల్సిందే ఒకసారి. బట్ ఓవరాల్గా ట్రైలర్ నాకు నచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఏ విధంగా ట్రైలర్ అనిపించిందని మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ఆగస్ట్ 20 కంటే ముందు, కొద్దిగా ముందు ఈ ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే వస్తే బాగుండేది. మరి టాక్సిక్ దగ్గరకు వచ్చినప్పుడు వస్తుంది. మరి టాక్సిక్ని తట్టుకొని సినిమా నిలబడుతుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.